నేను వారికి ఆనందం కలుగచేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎట్టి వాగ్దానం ఈ కుటుంబంలో నెరవేర్చబడునుగా. ఇది మొదలుకొని దుఃఖము కొట్టివేయబడునుగా, విచారము కొట్టివేయబడునుగా, ఆదరించబడునుగా, సంతోషము ఆనందము కలుగునుగా. పరిశుద్ధ లేఖనములో నుంచి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. అట్టి ఆశీర్వాదం సంతోషం కలుగునుగాక. వీరు చేతి పనులన్నీ దీవించబడునుగా, ఉన్నతముగా వర్ధిల్లింపబడునుగా. ఈ సంవత్సరం అంతా సంతోషమే కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా కుటుంబంలో ఆగిపోయిన కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, ఆరోగ్యాలు కలుగునుగాక. రెండు చేతులు ఆకాశం తట్టు వైపు చాపి నిశ్చయముగా మరి తల్లిని బట్టి, ఇచ్చిన పెద్ద కుమారుని బట్టి, నిశ్చయముగా కుమార్ అరుణను బట్టి, ఇచ్చిన చిన్న కుమారుని బట్టి, నాగేశ్వరరావు గారి నిశ్చయంగా మంచి సాటైన భాగస్వామిని దేవుడు సిద్ధపరిచి బిడ్డ భవిష్యత్తు కట్టి ఉన్నతము నిలబెట్టుకున్నట్లు నిశ్చయముగా పెద్ద కుమారుడికి ఇచ్చిన 2 బిడ్డలు దేవుడు దీవించి ఈ కుటుంబం నానాటికి ఈ ప్రాంతంలో గొప్ప గనులుగా నిశ్చయముగా ఒబెద్దేదోము కులంలో అడుగుపెట్టినట్లుగా దేవుడు అడుగుపెట్టి ఉండగా నిత్యానందము, ఐశ్వర్యము, ఆశీర్వాదం ఇంట్లో ఉండినట్లు, సమృద్ధిలో ఉండినట్లు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మన మధ్యలో కీర్తన ప్రార్థిస్తారు. ప్రేమ గల తండ్రి, నీ పాదాలకి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభా. మాకన్నా ముందుగా ఈ గృహంలో మీరు అడుగు పెట్టారు, అందరు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభా. నీ దాసులు నిలబడి గృహంలో పలకబడిన ప్రతి దీవెన ఆశీర్వాదము యేసు నామములో నెరవేర్చబడునుగా. బిడ్డల ప్రభా, నీ దాసుని ఆహ్వానిస్తూ ఏదైతే కోరుకుని ప్రార్థించారు, ఈ కుటుంబంలో ఏదైతే కొదువుగా ఉందో ఇప్పుడు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. యేసు నామములో వీరి ప్రార్థనకు సమాధానము కలుగునుగా. గృహంలో నిత్య ఆనందం ఎల్లప్పుడూ ఉండునుగా. అంత మాత్రమే కాదు ప్రభు, అన్నకను బట్టి తన భర్తను బట్టి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరి చేస్తున్న ప్రార్థన యేసు నామములో సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబాన్ని వారు చేస్తున్న పనులు దీవించండి, తల్లి గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామములో బిడ్డలతో ప్రార్థన చేస్తుంది. ఈ సంవత్సరం వివాహం సిద్ధపరచబడునుగా. గొప్ప కార్యం ఇంటిలో జరుగునుగా. నుంచి అన్ని శుభకరమైన ఆశీర్వాదాలు ఇంటిలో వినబడునుగా. కార్యములు జరిగించామని నమ్ముచు యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ప్రార్థన. సర్వోన్నతమైన గొప్ప దేవానికి స్తోత్రం నైనా. ఈ గృహంలో నైనా మాకన్నా ముందుగా మీరు అడుగు పెట్టినందుకు వందనాలు. నిత్యముగా నీ దాసులుగా, దాసురాలుగా, సంఘముగా కూడి ఆయన ఈ గృహంలో అడుగు పెట్టి ఉండగా బిడ్డలకి, కుటుంబానికి శుభం కలుగునుగా, శుభం కలుగునుగా. నిశ్చయంగా తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగా, ఆరోగ్యం కలుగునుగా. తల్లిని ప్రేమించి ఇచ్చిన ఆయన నిశ్చయంగా పెద్ద కుమారుని బట్టి, నిశ్చయంగా అరుణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మీరు ఏదైతే మనసులో కోరుకుని ఆయన ఆశపడుతున్నారో అది నెరవేర్చబడునుగా, నెరవేర్చబడునుగా. కార్యాలు జరుగునుగా. వీరి కుటుంబాలు శుభం కలుగునుగా, శుభం కలుగునుగా, శుభం కలుగునుగా. అత్యధికము ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం కలుగునుగా. ఈ సంవత్సరం అంతా చేతి పనులు దీవించబడునుగా. ఈ సంవత్సరం అంతా ప్రతి దినము, ప్రతి క్షణము ఎప్పుడు కుటుంబాల సమాధానమే కలుగునుగా, సంతోషమే కలుగునుగా. నోటి నిండా నువ్వే ఉండునుగా. నిశ్చయంగా బిడ్డలు దీవించండి. ఇచ్చిన 2 బిడ్డలకి శుభములు కలుగునుగా, ఆరోగ్యాలు కలుగునుగా, చదువులో దీవించబడునుగా, ఎదుగునుగాక. మంచి ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తు దీవించి
బిడ్డలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇచ్చిన చిన్న కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాను నాయనా. యేసు నామంలో నిత్యంగా బిడ్డ నీ సన్నిధికి నడిపించబడునుగా. యేసు